బోధన ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు కదా, అదొక పిలుపు, మన జీవితాలను అంకితం చేసే ఒక బాధ్యత. కాని కొన్నిసార్లు ఆ పిలుపు చాలా భారంగా అనిపిస్తుంది. ఈరోజు మనం బోధనను ఒక కొత్త కోణంలో చూద్దాం. మెదడు, శరీరం ఇంకా ప్రవర్తన, ఈ మూడింటినీ అర్థం చేసుకుని ఉపాధ్యాయులుగా మనల్ని మనం ఎలా శక్తివంతం చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది మీకోసం ఎంతో సానుభూతితో రూపొందించబడింది. మనలో ప్రతి ఒక్కరి మనసులో తరగతి గదిలో అడుగుపెట్టిన ప్రతిసారీ ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. దాన్ని మనం బయటకు చెప్పకపోవచ్చు, కాని మనందరం అనుభవించేదే. ఆ నిశ్శబ్దమైన పోరాటం దగ్గర్నుంచే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రశ్న ఇదే. ఒక్కసారి ఆలోచించండి. మన చేతిలో ప్రపంచంలోని సమాచారం అంతా ఉంది. అయినా సరే నేటి పిల్లలు ఎందుకు ఇంత పరధ్యానంగా, ఆందోళనగా ఉంటున్నారు? వాళ్ళ భావోద్వేగాలు ఎందుకంత సున్నితంగా ఉంటున్నాయి? ఇది కేవలం టెక్నాలజీ సమస్య అనుకుంటున్నామా, లేక దాని వెనక ఇంకా లోతైన కారణమేదైనా ఉందా? మరోవైపు మనపై ఉన్న అంచనాలు చూడండి. సిలబస్ పూర్తి చేయాలి, క్లాస్ రూమ్ని కంట్రోల్లో పెట్టాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, స్కూల్ పెట్టిన టార్గెట్లు రీచ్ అవ్వాలి. వీటన్నింటితో పాటు ఆత్మవిశ్వాసంతో జీవితంలో నిలబడగలిగే పిల్లల్ని తయారు చేసే అతిపెద్ద బాధ్యత కూడా మనదే. ఒకేసారి ఇన్ని పనులు చేయడం సాధ్యమేనా? అయితే అసలు విషయమేంటంటే, ఈ అతిపెద్ద భావోద్వేగ బాధ్యతను ఎలా మోయాలో మనకు ఎవ్వరూ శిక్షణివ్వరు. మన డిగ్రీలు, పాఠాలు ఎలా చెప్పాలో నేర్పుతాయి, కాని పిల్లల మనసుల్ని ఎలా అర్థం చేసుకోవాలో, వాళ్ల ఆందోళనని ఎలా తగ్గించాలో చెప్పవు. ఆ లోటును భర్తీ చేయడానికే ఈ కార్యక్రమం. సరే, ఇప్పుడు మనం నేటి తరగతి గదుల్లో ఉన్న అసలైన పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సవాళ్లను మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే కదా పరిష్కారం వైపు ఒక అడుగు వెయ్యగలం. ఈ రోజుల్లో పిల్లలు క్లాస్రూంకి కేవలం పుస్తకాల బ్యాగ్తో రావట్లేదు. వాళ్లతో పాటు విపరీతమైన చదువుల ఒత్తిడి, స్క్రీన్లకు అలవాటు పడిపోయిన మనసులు, నిమిషంలో చెదిరిపోయే ఏకాగ్రత, లోపలెక్కడో ఒక అభద్రతాభావం, ఫెయిలవుతానేమో అన్న భయం, ఇవన్నీ మోసుకొస్తున్నారు. మనం తరచుగా పిల్లల ప్రవర్తనను ఒక క్రమశిక్షణా సమస్యగా చూస్తాం. కాని అసలు విషయం అది కాదు. వాస్తవానికి ఇది వాళ్ల అభివృద్ధిలో ఉన్న ఒక లోపం. వారి మెదడు ఇంకా ఒత్తిడిని, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో పూర్తిగా నేర్చుకోలేదు. ఈ ఒక్క ఆలోచన చాలు మన దృక్పథాన్ని మొత్తం మార్చేస్తుంది. ఈ కొత్త అవగాహనతో చదువులో నిజంగా ఏది ముఖ్యమనేదాన్ని మనం మళ్లీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇది మన ఆలోచనా విధానంలో ఒక చాలా కీలకమైన మార్పు. ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక విద్యార్థి మనం చెప్పిన ఫార్ములాలు, ఫ్యాక్ట్స్ అన్నీ మర్చిపోవచ్చు. కాని ఒక్క విషయాన్ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ క్లాస్ రూంలో వాళ్ళు ఎలా ఫీలయ్యారు? వాళ్ళకి సురక్షితంగా అనిపించిందా, లేక భయంగా అనిపించిందా? వాళ్ళని ఎవరైనా అర్థం చేసుకున్నారా, లేక జడ్జి చేశారా? ఆ అనుభవం జీవితాంతం వాళ్లతోనే ఉంటుంది. అందుకే మనం కేవలం సబ్జెక్టులు చెప్పేవాళ్లం కాదు, మనం వాళ్ల నాడీ వ్యవస్థలను తీర్చిదిద్దుతాం, వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాం, వాళ్లకు వాళ్ల మీద నమ్మకం కలిగేలా చేస్తాం. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. మరి ఇంత గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే మన చేతిలో సరైన పనిముట్లుండాలి గదా. ఇక్కడే ఈ మెదడు, శరీరం, ప్రవర్తన టూల్కిట్ మనకు సహాయం చేస్తుంది. ఈ టూల్కిట్లో ముఖ్యంగా 2 శక్తివంతమైన ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇవి మన బోధనా విధానాన్నే మార్చేస్తాయి. మొదటిది ఉపాధ్యాయుల సామర్థ్య నమూనా, రెండవది జ్ఞాన ప్రదర్శన వ్యవస్థ. ఈ మొదటి ఫ్రేమ్వర్క్ మనల్ని 3 విధాలుగా శక్తివంతం చేస్తుంది. జ్ఞానం అంటే పిల్లల మెదడు ఎలా పనిచేస్తుంది, వాళ్ల ప్రవర్తన వెనుక కారణమేంటి అని అర్థం చేసుకోవటం. నైపుణ్యాలు అంటే వాళ్లు బాధలో ఉన్నప్పుడు శిక్షించకుండా వాళ్ల భావోద్వేగాలను ఎలా వడినడిపించాలో నేర్చుకోవటం. ఇక వైఖరి, నేను చెప్పింది చెయ్యి అనే అధికారం కాకుండా నీకెలా అనిపిస్తోంది అని అడిగే సానుభూతిని చూపించడం. ఇక రెండవ ఫ్రేమ్వర్క్, ఇది పూర్తిగా మన గురించి, మన కోసం. ఎందుకంటే మనం ప్రశాంతంగా లేకపోతే క్లాస్ రూమ్ని ప్రశాంతంగా ఉంచలేం. ఇది మన మెదడుని, మన శరీరాన్ని, మన ప్రవర్తనని కలుపుతుంది. మన భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన శక్తిని ఎలా కాపాడుకోవాలి, మన గొంతు, మన బాడీ లాంగ్వేజ్ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఇవన్నీ ఇందులో భాగం. సరే, ఈ 2 ఫ్రేమ్వర్కులను మనం క్లాస్ రూంలో అమలు చేసినప్పుడు అక్కడ ఎలాంటి అద్భుతమైన మార్పు వస్తుందో ఇప్పుడు చూద్దామా? ఈ కొత్త విధానం లేనప్పుడు క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు.
నిరంతరం డిసిప్లిన్ కోసం పోరాడుతూ ఉండటం, రోజు చివరికి పూర్తిగా నీరసించిపోవడం, పిల్లలు కేవలం భయంతోనే మాట వినడం, టీచర్కి స్టూడెంట్కి మధ్య నిజమైన కనెక్షన్ లేకపోవటం. కాని ఈ కొత్త విధానంతో అదే తరగతి గది ఒకరినొకరు గౌరవించుకునే ప్రదేశంగా మారుతుంది. పిల్లలు భావోద్వేగపరంగా సురక్షితంగా ఫీలవుతారు. క్రమశిక్షణ భయంతో కాదు, బాధ్యతతో వస్తుంది. పిల్లలు ఆత్మవిశ్వాసంతో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నేర్చుకోవడం ఒక ఆనందకరమైన అనుభవంగా మారుతుంది. చూడండి, ఈ ప్రయాణం కేవలం పిల్లల కోసమే కాదు, ఇది మనకోసం కూడా. ఇది మన బోధనా వృత్తిని మరింత సంతృప్తికరంగా, భారం లేకుండా కొనసాగించడానికి ఒక మార్గం. ఇది వినగానే అయ్యో ఇది మాకు మరో అదనపు పనా అనిపించొచ్చు, కాని కానే కాదు. నిజానికి ఇది మీ పని భారాన్ని తగ్గిస్తుంది. ఇది తేలికైన బోధన, ఎందుకంటే మీరు పిల్లల ప్రవర్తనను కంట్రోల్ చేయడానికి కాకుండా వాళ్లతో సంబంధాన్ని నిర్మించడానికి మీ శక్తిని ఉపయోగిస్తారు. దాని ఫలితమే ప్రశాంతమైన క్లాస్ రూములు, బలమైన బంధాలు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరిప్పటికే ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమం చేసేదేంటంటే ఆ గొప్ప పని చేస్తూ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటానికి అవసరమైన సాధనాలను అందించడమే. ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో మాతో కలిసి అడుగువేయండి. కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. మరింత సమాచారం కోసం స్క్రీన్పై ఉన్న వివరాలతో మమ్మల్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.